హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉడికించిన గుడ్లతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రై అనేది మనం అన్నంలో చక్కగా కలుపుకొని తినచ్చండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా ఉడికించిన ఎగ్స్తో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కోడిగుడ్లను తీసుకోవాలి. నేనైతే 6 గుడ్లను తీసుకుని ఉడికించుకొని తొక్క తీసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా చాక్తో కట్ చేసుకొని ఎల్లో పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్ని గుడ్లను కట్ చేసుకొని ఎల్లో పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం వైట్ పీస్ని తీసుకొని మనకి నచ్చినట్లుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్ల ముక్కలను వేసుకోవాలి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ తీసుకోకుండా మనం కట్ చేసుకున్న వైట్ పీస్ని మాత్రమే తీసుకోవాలి. టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు కొంచెం క్రిప్సీగా చాలా మంచి టేస్ట్ వస్తాయి. ఇవి కొంచెం క్రిప్సీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో చూడండి, ఆయిల్ ఉంది కదండి, ఇది సరిపోతుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా చితక్కట్టుకుని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేస్తే ఈ ఫ్రై తీయగా ఉంటుందండి. కాబట్టి 6 గుడ్లకి 4 ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత 1/2 నిమిషం పాటు కలుపుకొని మనం ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే గుడ్లో ఉన్న ఎల్లో పార్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్ వేయడం వల్ల కోడిగుడ్డు ఫ్రై మరింత టేస్ట్ వస్తుంది. ముక్కలు అనేవి విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుడ్ల ముక్కలను 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత ఈ గుడ్డు ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి. ఇలా ఉన్నప్పుడు మనం చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసుకొని 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా, కారం కారంగా భలే టేస్ట్గా ఉంటుందండి ఈ గుడ్ ఫ్రై. వేడివేడి అన్నంలో తింటే ఈ కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ కోడిగుడ్డు ఫ్రైని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.